చూస్తే జోగులాంబ గద్వాల జిల్లా ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు మలుపు తిరుగుతోంది. పెళ్లైన నెల రోజులకే భర్త ప్రాణాలు తీయించిన ఐశ్వర్య బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో 2000 సార్లు ఫోన్లో మాట్లాడినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. బ్యాంక్ మేనేజర్ను సంతానం లేకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. తల్లి సుజాత సహకారంతో కూతురు ఐశ్వర్యతో తిరుమలరావు వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయం కావడంతో ఐశ్వర్య తిరుమలరావుతో వెళ్లిపోయింది. తిరుమలరావును ఆయన కుటుంబ సభ్యులు హెచ్చరించడంతో ఐశ్వర్య తిరిగి తేజేశ్వర్ను వివాహమాడింది. తిరుమలరావును విడిచి ఉండలేనని ఐశ్వర్య ఫోన్లోనే భర్తను హత్య చేయించడానికి పథకం రచించింది. తేజేశ్వర్ను అడ్డు తప్పించి తిరుమలరావుతో కలిసి కర్నూలులో కాపురం పెట్టుకునేలా ప్లాన్ చేశారు వీళ్ళంతా. అయితే తేజేశ్వర్ను చంపేందుకు తిరుమలరావు కర్నూలుకు చెందిన ఓ గ్యాంగ్తో సుపారీ మాట్లాడుకున్నాడు. ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, అసలు ప్రెసెంట్ మనం ఇందాక చూసాం, మొత్తం మీరు మాట్లాడారు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా, దే వెరీ ఓవర్వెల్మింగ్. అసలు ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళ డిమాండ్స్ ఎలా వినిపిస్తున్నాయి, పోలీసులు ఏమంటున్నారు? అల్టిమేట్గా వాళ్ళందరూ కోరుకుంటున్నది ఒకటే, ఇంకొక ప్రాణం పోకూడదు, మా పోయిన తేజేశ్వర్ మళ్ళీ రాడు, మాకు న్యాయం చేయండి. వాళ్ళు చేసే అప్పీల్ ఒక్కటే, న్యాయ వ్యవస్థకు కానీ ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ మీడియాకు కానీ వాళ్ళు చేసుకుంటున్న రిక్వెస్ట్ అంటే కన్నీటి విజ్ఞప్తి ఏంటి అంటే, ఇంకొక తేజేశ్వర్ బలి కాకుండా చర్యలు తీసుకోండి, మాకు న్యాయం చేయండి, మా వాడిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న ఆ తల్లి కూతుళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు, వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు, వాళ్ళ తరపున ఏ లాయర్లు కూడా వాదించొద్దు అని. సో అది మాత్రమే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. అంతకన్నా వాళ్ళు ఏమి పోయిన తేజేశ్వరిని తెచ్చామని అడగట్లా. సో ఎలాంటి డిమాండ్లు కూడా లేవు, ఒక్క చేసుకునే రిక్వెస్ట్ ఒక్కటే, న్యాయం చేయండి. భారతదేశంలో చట్టాలు అనేది ఉంటే, న్యాయస్థానాలు ఉంటే, ఆ న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. అలాంటి న్యాయస్థానాల్లో కూర్చున్న న్యాయమూర్తులు మాకు న్యాయం చేయండి. ఆ తల్లి కూతుళ్ళని అండ్ బ్యాంకు మేనేజర్ తిరుమల అనేవాడిని వదిలిపెట్టొద్దు, బెయిల్ ఇచ్చి పంపొద్దు, వాళ్ళని ఉరి తీయండి, అది మాత్రమే మేము కోరుకునేదని వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు. ఇక ఫైనల్గా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఆడపిల్లలు పర్టికులర్గా పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు, మేము ఛానల్ తరఫున కాదు, ఈ సొసైటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఏంటి అంటే, మీకు నచ్చితే పెళ్లి చేసుకోండి, నచ్చలేదు అంటే పెళ్లికి ముందే చెప్పేసేయండి. మీరు పెళ్లికి ముందు ఎవరితో అన్న ప్రేమలో ఉండుంటే, మీకు ఈ పెళ్లి కొడుకు కాకుండా మీకు అతనే నచ్చి ఉంటే, మీరు అతనితో లేచిపోతారా, అతనితో కాపురం చేస్తారా, అతన్ని పెళ్లి చేసుకుంటారా, పెద్దలను ఒప్పిస్తారా, తిప్పలు పడతారా అనేది మీ ఇష్టం, లేదా అతనితో కలిసి ఇద్దరు కలిసి వస్తారా అనేది మీ ఇష్టం. కానీ మీరు ఇష్టం లేకుండానే మీరు ఆల్రెడీ వేరే వాడిని ప్రేమించి ఇంకొక పెళ్లి చేసుకుని, ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తిని అన్యాయంగా చంపేసి మీరు జైలు పాలయ్యి ఆ కుటుంబం మొత్తాన్ని కూడా ఏడిపించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ చేస్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పెళ్లి కావాల్సిన అమ్మాయిలందరినీ వేడుకుంటూ ఉన్నాం. మీకు నిజంగా పెళ్లికి ముందు ఎవరినన్నా ప్రేమించి ఉంటే, ఇంట్లో వాళ్ళతో పోట్లాడైనా సరే, ఒప్పించైనా సరే అతన్నే పెళ్లి చేసుకోండి. లేదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వాడితో లేచిపోండి, తప్పేమి లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా లేచిపోయింది. అలాంటి అమ్మాయిని, లేచిపోయిన అమ్మాయిని మళ్ళీ పట్టుకొచ్చి బలవంతంగా ఇతనికి పెళ్లి చేశారు. సో అలాంటి దరిద్రాలు ఉండకుండా మీరు అతనితో లేచిపోతారా, అతనితో కాపురం చేస్తారా, అతనితోనే లేకపోతే ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకుని వస్తారా మీ ఇష్టం. కానీ బలవంతంగా ఇష్టం లేకుండా వాడిని అట్లాగే ఒక పక్క లైన్లో ఉంచి, వాడిని ఎంగేజ్లో ఉంచి ఇంకొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు. మీకు నచ్చలేదు అన్న విషయాన్ని పెళ్లికి ముందే చెప్పండి. పెళ్ళి అయిన తర్వాత ఇష్టం లేని వ్యక్తితో కాపురం చేసి మళ్ళీ నీ లవర్ని తీసుకొచ్చి వాడితో అక్రమ సంబంధం కంటిన్యూ చేస్తూ వాడి చేత ఇతన్ని మర్డర్ చేయించే ప్రయత్నాలు చేయొద్దు. సో ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు చాలా ఎక్కువైపోయాయి. తల్లిదండ్రులు కూడా ఆలోచించండి. మీ కూతురు కనుక ఎవరితో అన్న ప్రేమలో ఉంటే, ఇవాళ రేపు ప్రేమలు అనేది సహజం, అట్రాక్షన్ అనేది సహజం. ఆ వయసులో ఖచ్చితంగా ప్రేమలో పడతారు, పడకుండా ఉండరు. అలాంటి వాళ్ళు మీ కూతుళ్ళు బలానా వాడిని ప్రేమించానని చెప్తే మీరు వాడితే ఇచ్చి పెళ్లి చేయండి. అంతేగాని బలవంతంగా తీసుకొచ్చి మీరు సస్తానని, పురుగుల మందు తాగుతానని, ఊరేసుకు చస్తామని బెదిరించి మీ కూతురిని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయొద్దు. తద్వారా ఆ అమ్మాయి బరిదెగిచ్చి తన ప్రియుడితో కలిసి మొగుడిని చంపేసి ఆ తర్వాత మీరు ఏడవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఐశ్వర్య తల్లిదండ్రులు ఏడుస్తున్నారు కదా, తండ్రి లేడు, తల్లి ఏడుస్తోంది, బంధువులు ఏడుస్తూ ఉన్నారు. సో ఇప్పుడు తల్లి ఏమీ సుఖంగా లేదు.
ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ సుఖంగా లేదు. అదే ఆ తల్లి కనుక ఆ బ్యాంక్ మేనేజర్తో లేచిపోయినప్పుడు దాన్నే యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరికే పెళ్లి చేసి వస్తే ఈ గోల్ ఉండేది కాదు. ఎందుకంటే వాడికి కూడా ఇష్టమేనని చెప్తున్నారు. వాడికి ఆల్రెడీ పెళ్ళి అయింది. పెళ్ళయి ఉన్నా కూడా ఈమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అదేదో వాడితోనే చస్తే ఈ గోల్ ఉండేది కాదు. మళ్ళీ బలవంతంగా తీసుకొచ్చి తేజస్సుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇతనితో కాపురం చేయకుండా ఇప్పుడు వాడితో కలిసి ఈమెని అత్యంత దారుణంగా పొట్టన పెట్టుకుంది. ఆడవాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కన్న తల్లిదండ్రులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరందరూ పెళ్లికి ముందు ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంటే, ప్రేమ వ్యవహారం ఉంటే అది పెళ్లి తల్లిదండ్రులకు చెప్పేది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా సరే మీరు వెళ్ళి వాడిని పెళ్లి చేసుకోండి. అంతేగాని ఇంకొకటి గొంతు కోయొద్దు, ఇంకొకటి ప్రాణం తీయొద్దు, ఇంకో కుటుంబాన్ని ఏడిపించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి వాళ్ళ బావగారు ఉన్నారు, చనిపోయిన తేజేశ్వర్ వాళ్ళ బావగారు. ఏమండి అంటే ఎట్లా ఈ పెళ్లి కావాల్సిన ఆడపిల్లలందరికీ ఇవాళ మీరు ఒక బాధితులుగా ఏమని రిక్వెస్ట్ చేసుకుంటారు, ఏమని అప్పీల్ చేసుకుంటారు? నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, అమ్మాయిలు ఇట్లా చేయకూడదు. ఒకవేళ ఇష్టం లేకుంటే వదిలేసేయండి, చెప్పేసేయండి, ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళిపోండి. కానీ ప్రెషర్ వల్ల మీరు అప్పుడు పెళ్లి చేసుకుంటారు, తర్వాత మళ్ళీ ఇట్లాంటి ప్లాన్ చేసి మర్డర్ చేసి ఇంత దారుణంగా చేసి చంపి కరెక్ట్ కాదు. మీకు రిక్వెస్ట్ అన్ని అమ్మాయిలకి ఇట్లాంటివి మాత్రం రిపీట్ చేయకండి. అంటే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు తల్లిదండ్రులకి చెప్తున్నారండి అమ్మాయిలు, నాకు పలానా వాడిని ప్రేమించాను, నేను కాలేజీలోనో లేకపోతే నేను పనిచేసే చోట పలానా వాడిని నేను ప్రేమించాను అన్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే పరువు పోద్దని, కులం మన కులం కాదని, లేకపోతే వాడికి ఆస్తి లేదని, ఇట్లా రకరకాల కారణాలతో వాడిని వద్దని చెప్పి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు బలవంతంగా. అలాంటి తల్లిదండ్రులకి ఏం చెప్తారు? అదే రిక్వెస్ట్ చేస్తున్నా, అలాంటి పేరెంట్స్ని మీరు ఫస్ట్ వాళ్ళ పాప గురించి ఆలోచన చేసి, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచన చేసి వాళ్ళకి ఇష్టమైన అబ్బాయి దగ్గర పెళ్లి చేపియండి. రెప్యుటేషన్ ఇంకా ఏమంటారు దాన్ని పరువు కోసం ఆలోచన చేసి ఆ పిల్ల జీవితం పాడు చేయకండి. ఇట్లాంటి డిసిషన్ తీసుకొని కొద్దిగా మారండి మీరు, అంతే రిక్వెస్ట్. ఒక్కసారి అక్క అమ్మ ఒకసారి చివరిగా ఒక్క మాట, అంటే అలాంటి ఆడపిల్లలకి, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలకి ఒక ఆడపిల్లగా మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు, అలాగే తల్లిదండ్రులకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అంటే పెళ్లికి ముందు వేరే వాళ్ళని ప్రేమించి వాడిని కాదని బలవంతంగా ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసి మీలాగా ఈరోజు ఒకళ్ళ గొంతు కోసిన కుటుంబంలో మీలాగా ఇంకా ఎవరు బాధపడకుండా ఏం చెప్తారు? అమ్మాయిలు అందరు అలాగా లేరు సార్. కొన్ని కారణాలు, ఎవరెవరి కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఈ విధంగా మరి ఒక అమాయకుని ట్రాప్ చేసి చంపడం అనేది చాలా ఘోరము. అన్నీ తెలిసి ఏం తెలియకుండా చేస్తే ఒకవేళ అది తప్పు కాదేమో, కానీ తెలిసి చేయడం మాత్రం మహాపాపము. ఇటువంటి ఆడవాళ్ళు మాత్రం ఆ డిసిజన్ తీసుకోకండి. మీకు ఒకవేళ ఇష్టం లేకుండా చెప్పేసేయండి. పెద్దవాళ్ళకి చెప్తే ఏం కాదు, ఒక 2 మాటలు అంటారేమో, కానీ వాళ్ళు ఏదో ఒకటి జరిగిపోతుంది. కానీ ఈ విధంగా అమాయకుల ప్రాణాలు బలి చేసి ఆ కుటుంబానికి తీరని శోకం పెట్టకూడదు సార్. అందరం మంచిగా ఉండాలి, ప్రపంచం బాగుండాలి, మనం బాగుండాలి, ఎప్పుడైనా అది కోరుకోవాలి. కానీ మన స్వార్థం కోసం ఎవరేమైపోతే మనకెందుకు అనుకోవడం అది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఎవరమైనా సరే మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. అంతేగాని మన స్వార్థం కోసం ఏం చేసినా జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే అవతల మనుషుల ప్రాణాలు ఎవరి వరకు వస్తే వాళ్ళ బాధ ఎంత ఉంటుంది అనేది భరిస్తేనే తెలుస్తుంది, ఆ బాధ ఎట్లుంటుంది. పెళ్లికి ముందు నాకు ఎఫ్ఐఆర్ ఉందను, లేకపోతే నాకు పలానా వాడితో ప్రేమ ఉందని తల్లిదండ్రులకు చెప్పినా కూడా కొంతమంది తల్లిదండ్రులు వినట్లేదండి. బలవంతంగా పరువు కోసమని పెళ్లి సంబంధం అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేసేస్తూ ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులకి ఏమని చెప్తారమ్మా? అటువంటి ఆ పిల్లల మనస్సును అర్థం చేసుకోండి. అమ్మాయి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు చేయకండి, చేసి అమ్మాయికుల మనుషులు ప్రాణాలు బలి చేయకండి. ఈ అమ్మాయి కనీసం మా తమ్ముడికి నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా మా తమ్ముడు ఏదో ఒకటి చేసైనా వాళ్ళని సెట్ చేసి వదిలేస్తుండే. తల్లిదండ్రులకు ఏం చెప్తానంటే ఫస్ట్ మీ అమ్మాయిల మనస్తత్వం తెలుసుకోండి. ఏ కారణాల వల్ల ఏం జరుగుతుంది, వెనక ఏం జరుగుతుంది, ఫోన్లలో ఏం మాట్లాడుతున్నారు అది ఇదని తెలుసుకోండి. అంతేగాని మా పిల్లలు కదా అని నెత్తినెక్కించుకొని లాడ్ చేసి ప్రేమ చేసి సపోర్ట్ ఇచ్చి అమాయకుల ప్రాణాలు బలి చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా కూడా మా పిల్ల అట్లాంటి కాదు అది అని కావాలని మూసి పెడతారు. కానీ మూసి పెట్టుకుంటే ఎవరికి వస్తుంది అది? మన పిల్లల భవిష్యత్తే పాడవుతుంది. ఎప్పుడైనా పిల్లలు ఏమైనా పొరపాట్లు చేస్తున్నారంటే మన పిల్లల్ని మందలించుకొని బుద్ధి అనేది నేర్పించుకోవాలి ఫస్ట్. అది నేర్పించుకున్న తర్వాత ఏమైనా తప్పు చేస్తున్నా అంటే తప్పు నాన్న చేయకూడదు అని ఆ విధంగా నచ్చ చెప్పుకోవాలి. కానీ ఎంకరేజ్మెంట్ చేసి అవతల వాళ్ళు అంటుంటే మా పిల్లని ఎందుకు అట్లా అంటారు అది ఇది అంటారు అని చేయకూడదు. ఇది ఫైనల్గా చేసుకునే రిక్వెస్ట్ ఒక్కటే, పెళ్లి కాకముందు మీరు ఎవరినైనా ప్రేమించి ఉంటే అది తల్లిదండ్రులకు చెప్పండి. ఒకవేళ తల్లిదండ్రులు మన కులం కాదోనో ఆస్తి లేదోనో ఇంకో కారణాలతో ఒప్పుకోకపోతే వాడితో లేచిపోయి పెళ్లి చేసుకోండి. అంతేగాని బలవంతంగా అమ్మా నాన్న సస్తానన్నారని
అమ్మా నాన్న పురుగుల మందు తాగుతానన్నారని, అమ్మా నాన్న గడ్డి మందు తాగుతానన్నారని, అమ్మా నాన్న ఉరేసుకు వస్తానన్నారని చెప్పి వాళ్ళ కోసం ఆలోచించి మీరు పెళ్లి చేసుకుని వాడితో కాపురం చేయకుండా వాడి గొంతు కోసి మళ్ళీ మొదట్లో ఎవరిని తీసుకొచ్చి వాడితో ఒక పక్క అక్రమ సంబంధం కంటిన్యూ చేస్తూ ఇటు కట్టుకున్న మొగుడిని చంపే దరిద్రమైన పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఆ తర్వాత వాడిని చంపి ఆ కుటుంబం మొత్తాన్ని కూడా ఈ విధంగా శోక సందర్భంలో ముంచొద్దు. ఆ తర్వాత మీ జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు. దయచేసి ఈ అప్పీల్ని తీసుకోండి. లేచిపోమని చెప్పడం అనేది తప్పే, ఖచ్చితంగా మేము అలా చెప్పకూడదు. కానీ ఇంకొక ప్రాణం తీసే కంటే కూడా, ఒక హంతకురాలిగా జైల్లో ఉండే కంటే కూడా, ఇవాళ ఆమె జైల్లో ఉంది ఐశ్వర్య, ఆమె తల్లి జైల్లో ఉంటుంది, జీవితం అంతా నాశనం అయింది. సో ఇక్కడ ఈ కుటుంబం అంతా కూడా నాశనం చేశారు, ఈ కుటుంబం మొత్తాన్ని ఏడిపించారు. ఈ దరిద్రం కంటే కూడా ఆ బ్యాంకు మేనేజర్తో లేచిపోయి ఉంటే అసలు ఈ గోల ఉండేది కాదు కదా. ఇవాళ తేజస్వర్ ప్రశాంతంగా నవ్వుతూ ఇంట్లో ఉండేవాడు కదా. అందుకని ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒకవేళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వాడితో లేచిపోండి. 4 రోజులు తల్లిదండ్రులు బాధపడతారు. ఆ తర్వాత మీకు పిల్ల బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ మీతో పాటు కలిసిపోతారు. ఒకవేళ మీరు లేచిపోయినోడు దరిద్రుడైతే అది మీ కర్మ. ఎందుకంటే మీరు వాడిని చూజ్ చేసుకున్నారు, వాడి మాటలు నమ్మారు, వాడి వల్ల పడ్డారు, వాడిని చూజ్ చేసుకున్నారు. కాబట్టి అందుకు నరకం మీరు అనుభవించాలి. వాడు మిమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత మీకు నరకం చూపిస్తే, వాడి శాడిస్ట్ అని తెలిస్తే, వెధవని తెలిస్తే, అమ్మాయిలతో తిరుగుతాడని తెలిస్తే మీరు ఏడవాలి. అందువల్ల ఇలా పెళ్లికి ముందు ఎఫ్ఐఆర్లు పెట్టుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దని అప్పీల్ చేసుకుంటూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అశోక్.